హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 39వ వ్యవస్థాపక దినోత్సవం బాచుపల్లి ప్రాంగణంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. యూనివర్సిటీ తరపున విశిష్ట పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు నైపుణ్యం ఉంటే ఎక్కడైనా విజయం సాధిస్తారని అన్నారు. యూనివర్సిటీకి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తెలుగు యూనివర్సిటీ అభివృద్ధి కోసం ₹1 కోటి చెక్కును మంత్రి శ్రీధర్ బాబు వీసీ నిత్యానందరావుకు అందజేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు నిత్యానందరావు గారితో పాటు రిజిస్టర్ గారు వారి అధ్యాపకులకు 39వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారిని సత్కరించడం, కొత్తగా ప్రారంభోత్సవం చేసిన బాచుపల్లి క్యాంపస్ సంబంధించి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా వారికి బంగారు భవిష్యత్తు కల్పించే కార్యాచరణలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని మరి వరప్రసాద్ రెడ్డి గారు కూడా ఈరోజు విశ్వవిద్యాలయానికి ₹1 కోటి విరాళం ఇవ్వటం, మరి అవార్డు అందుకుంటున్న సందర్భంలో విశ్వవిద్యాలయం ₹1,00,000 ఇస్తే ఇంకా 2 సున్నాలు యాడ్ చేసి ₹1 కోటి తిరిగి విశ్వవిద్యాలయానికి అందించడం ఒక మానవీయ కోణంతో, ఒక మంచి హృదయంతో సమాజానికి మేలు చేయాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్న వ్యక్తికి తప్పకుండా ప్రభుత్వ పరంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం ఈరోజు విద్యకి పెద్దపీట వేస్తూ సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో కూడా విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో